తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సంస్కృతిలో భాగస్వాములైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించొచ్చని చెప్పారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 డిసెంబర్ 24న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామన్నారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని, ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని తెలిపారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రజాప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని తెలిపారు సీఎం రేవంత్. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీదేనన్నారు. ఇది ప్రజాప్రభుత్వమని ప్రజలకు విశ్వాసం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులకు సూచించారు.